ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రాజీనామా చేయడం జరిగింది. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది? ఏంటి అసలు ఏమి ఇష్యూ ఏంటి అసలు? నేను చెప్పిన వాళ్ళు కూడా మంత్రికి ఉండడానికి వీల్లేదు. ఎవరున్నారంటే దిలీప్ కుమార్ ఉండాల్సిన అవసరం లేదు. నాకెందుకు పోయి నేను ఆల్రెడీ 2 టర్మ్స్ ఎమ్మెల్సీ ఆఫీసర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని 10 years ముందు వదులుకొని రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన. ఎందుకంటే తెలంగాణకు ఆ తెలంగాణ ఎందుకు కోరుకున్నాం? అసలు బీజేపీలో 7.5 years ఉన్నా కూడా కేసీఆర్ అనేవాడు తెలంగాణకు సూట్ కాడు. అతని ఆలోచన విధానం వేరు, మనం తెలంగాణ కోరుకున్న పద్ధతి వేరు. అది అనుగుణంగా ఆయన సరే పోనీ నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావా లేదా అడ్వైజర్ ఇచ్చినావా? నన్ను ఏమి ఇవ్వలేదు. నేను అడిగినా అంటే మీరు ఎటువంటి హామీ లేకుండానే మీరు జస్ట్ లైక్ దట్. నేను ఒక తెలంగాణవాదిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను పదవి అడిగితే దిలీప్ కుమార్ పదవి అడిగిండు, ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది, పోయిండు అనొచ్చు. దేవుడు నీ పదవి సంగతి నాకు అపాయింట్మెంటే ఇవ్వకపోతుంది. అంటే ఇప్పటివరకు కలవలేదా సీఎం గారిని? నేను 6 సార్లు కలిసిన పోయి. ఎప్పుడైనా కారిడార్లో అసెంబ్లీలో అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన నమస్తే సీఎం గారు అనగానే ఆగడం, అన్న బాగుండు అనడం, పోవడం. ఆయన మమ్మల్ని విలవకపోవడం. ఒక్కసారి ఎప్పుడో కష్టపడి ఢిల్లీలో కలిస్తే ఆయన కూర్చోమని కూడా అనలే కనీసం. మరి అంత ధైర్యం ఉందా రేవంత్ రెడ్డికి తీసేసి? నువ్వు మీడియా కెమెరా పట్టుకొని పోయి పబ్లిక్లో అడుగుపోయి కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. సరి చేసుకోకపోతే ఇట్లా కాంగ్రెస్ కనే అందరు కదా. ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్టీ మారడం అంటే ఏంటి అసలు? దిలీప్ కుమార్ మారిన ప్రతి సందర్భంలో కూడా ఎవ్వరు ఏ పార్టీ కూడా ఆయనకి ఏ పదవి ఇవ్వలే. కేసీఆర్ కి వ్యతిరేకంగా గలమెత్తినటువంటి అందశ్రీ గాని, గద్దర్ గాని, కోదండరామ్ గాని, ఆకునూరు మురళి, ఇట్లా చాలా మంది నేతలు. మీరు దిలీప్ కుమార్ గలమెత్తి ఎన్నేళ్ళు ఫైట్ చేసింది దిలీప్ కుమార్? వీళ్ళందరూ ఎన్నేళ్ళు ఫైట్ చేసి వీళ్ళందరినీ హక్కున చేర్చుకున్నారు. 2009 నుంచి హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా ప్రస్తుతం ఆర్ఎల్డి జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే దిలీప్ కుమార్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చేసారు, రాజీనామా చేయడం జరిగింది. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది? అసలు ఏంటి అసలు ఏమి ఇష్యూ ఏంటి అసలు? అంటే ఇష్యూ ఏం లేదు. యాక్చువల్లీ 1.5 year నుంచి నేను ఆ పార్టీలో ఆ మధ్యలోనే చేరినా. నిజానికి బీజేపీలో ఉంటాయి. అవును, ఆ పార్టీలో 7.5 years ఉంటాయి. అక్కడి నుంచి మాకున్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కేసీఆర్ అనేవాడు తెలంగాణకు సూట్ కాడు. అతని ఆలోచన విధానం వేరు, మనం తెలంగాణ కోరుకున్న పద్ధతి వేరు. అది అనుగుణంగా ఆయన కార్యాచరణ ఉండదు అని మొదటి నుంచి విశ్వసించిన వాళ్ళం. ఇక నాతో కలిసి పనిచేసినాం కాబట్టి ఆ పార్టీలో సుదీర్ఘకాలం జనరల్ సెక్రటరీ ఉన్నా, 2 terms ఎమ్మెల్సీ ఉన్నా. సో నాకు ఆయన ఏంటి అనేది తెలుసు. ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ కేసీఆర్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. సో నాకు తెలుసు ఆయన టైప్ ఏంటంటే చీట్ చేస్తాడు, ఆయన నిజాయితీపరుడు కాడు, అవినీతిపరుడు. దాని తగ్గట్టు అధికారం వచ్చినాక మనందరం చాలా క్లియర్గా మేము చెప్పడం సంగతి దేవుడు ప్రాక్టికల్గా ప్రజలే అనుభవించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకోవటం, ఇది మనం కోరుకునే తెలంగాణ కాదు. ఇప్పుడు మా లాంటి వాళ్ళని ఉద్యోగాలు వదిలిపెట్టి 10 years సర్వీస్, నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని 10 years ముందు వదులుకొని రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన. ఎందుకంటే తెలంగాణ కోసం. ఆ తెలంగాణ ఎందుకు కోరుకున్నాం అసలు? ఆ తెలంగాణ కోరుకున్నది మన తెలంగాణ మనం పరిపాలించుకోవాలి, అది ఒక సామాజిక తెలంగాణ ఉండాలి, అభివృద్ధి ఫలాలనేది మనందరం కూడా కలిసి అనుభవించాలనేది ఒక కాన్సెప్ట్. అది జరగలే. అది జరగదని ఎప్పుడూ చెప్పిన నేను 2009లో చెప్పిన కేసీఆర్ అనేవాడిని నమ్మకండి అంటే ప్రజలు నమ్మలే. ఆయనకు మొదటిసారి అధికారం అప్పచెప్పారు, రెండోసారి మేము మొత్తుకుంటూనే ఉన్నాం పక్క. నేను ఎవరు బాధ. సరే ఆ టైంలో మేము ఈయన తలకాయ రూపు ఎందుకు, మనం ఎట్లా ఓడించలేమని చెప్పి ప్రజలు వాళ్ళే అర్థం చేసుకుంటారని బీజేపీ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీలో 7.5 years ఉన్నా కూడా వాళ్ళు ఈయన గుట్టే స్థాయికి ఎదగలే. ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో ఆయన మొదటిసారి గెలిచిండు, రెండోసారి గెలిచిండు, మూడోసారి కూడా గెలిచే ప్రమాదం ఉండే అప్పుడు. 2023 అప్పుడు బండి సంజయ్ ఒక ఊపు తీసుకొచ్చిండు. పాపం ఆయన కొడతాడు ఇక కేసీఆర్ నేను అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఆయన పట్టి తిరిగినాం మేము. సడన్గా ఆయన తీసేసారు. అకారణంగా ఎందుకు తీసేసిన ఎవరికి అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. తీయగానే ఏమైంది, ఆ పార్టీ కొలాప్స్ అయింది, గ్రాస్ రూట్లో పడిపోయింది. ఇక దాంతో మాకు ఇక లాభం లేదు. అప్పుడు టాకు కేసీఆర్ 3rd time వస్తాడని.
వాతావరణం అట్లుండే. అరే ఎట్లా అంటే అటు ఇటు చూస్తే మాకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేవడం గ్రాడ్యువల్గా కనపడ్డది. కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటక ఎన్నికల ఇంపాక్ట్ కూడా ఇక్కడ పడ్డది, కాంగ్రెస్కి మంచి లాభం జరిగింది. అండ్ దెన్ రేవంత్ రెడ్డి ఒక అగ్రెసివ్ స్పీచెస్ వాళ్ళతో సమానంగా ఆ నలుగురికి ధీటుగా ఆయన వాగ్దాటి కావచ్చు, కార్యాచరణ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, డెఫినెట్లీ అతను ఒక ఇంప్రెషన్ అనేది పబ్లిక్ మైండ్లో క్రియేట్ చేశాడు. అతను దించితే ఇతనే దానికి సబ్స్టిట్యూట్ అని మేము కూడా ఆకర్షితులమై ఆ టైంలో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఆయన తమ్ముడు రాజగోపాల్తో కలిసి బీజేపీ నుంచి వెళ్ళిపోయినాను, కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఇది కూడా అదే కథ. ఇప్పుడు 1.5 year ఉన్నా నేను. 1.5 yearలో అప్పుడేమో మేము ఏం తిట్టినాం, ఉద్యమ ద్రోహులకు నువ్వు పదవులు ఇస్తున్నావు, తెలంగాణ వద్దనోనికి పదవులు ఇస్తున్నావు. ఇప్పుడు ఆ పార్టీలో ఆ రోజులో ఎవరు దానం నాగేంద్ర గారు ఉరికిచ్చి కొట్టిండు ఉస్మానియా విద్యాలయం. అందులో ఆయన కీలక పదవి అది ఉండే. తర్వాత సబితా ఇంద్రారెడ్డి మనందరిని అరెస్ట్ చేసింది, ఆమె హోమ్ మినిస్టరు. ఆమె పీరియడ్లో మళ్ళీ అరెస్ట్ అయ్యాను. టీఆర్ఎస్లో కూడా అరెస్ట్ కావాల్సిన పరిస్థితి అధికారులు ఉన్నప్పుడు. తెలంగాణ మనం తెచ్చుకుంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. నాయన నరసింహరెడ్డి ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ మేము అరెస్ట్ అయినా కూడా బీజేపీలో ధర్నాలు ఇవి చేసి. అక్కడ నాయన నరసింహరెడ్డి గురించి కాదు, సబితా ఇంద్రారెడ్డికి ఎట్లు ఇస్తూ ఆమె అంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం, వారంటే నాకు అభిమానం కూడా. ఎందుకంటే ఆమె మంత్రి ఉన్నప్పుడు నేను కౌన్సిల్లో ఉన్నా. ఆమె పాప మరి హస్బెండ్ కూడా నాకు పరిచయం, తెలంగాణవాది. ఇది వేరే అంశం, ఇంద్రారెడ్డి గారు వేరే అంశం. కానీ ఆమె తెలంగాణ వద్దన్నది కదా, సమైక్య పార్టీలో రాజశేఖర్తో సేల్ అయింది కదా, ఎట్లా మంత్రి పదవి ఇస్తావు? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. అప్పుడు మనం ప్రశ్నించినాం కేసీఆర్ని, ఉద్యమ ద్రోహులకు ఎట్లు ఇచ్చినావు? శ్రీనివాస్ యాదవ్ రా బిడ్డ, నువ్వు హైదరాబాద్ నాది నీది కాదు, నీకు కాళ్ళు కొడితే హైదరాబాద్లో పెడితే అన్నాడు కేసీఆర్ని అన్నాడు. ఇట్లా మంత్రి పదవి ఇస్తావు పోయి? ఏమి నీ అవసరం ఏంటి? ప్రజలు నీకు అవసరం మెజారిటీ ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు 60-64. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నాయి. నువ్వు శుభ్రంగా నీ పరిపాలన చేసుకొని తెలంగాణ ఎవడైతే కోరుకున్నాడో ఉద్యమకారుడో వాడికే పదవులు ఇచ్చినావు. తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా నువ్వు పరిపాలించాల్సింది పోయి ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళతో లూటీ కూడా వాళ్ళతో చేయించి ఏనో లూటీ చేసే కార్యక్రమం మనం ఎవరో ఊహించలేదు. కాబట్టి మనకు కోపం వచ్చింది, బయటకు వచ్చినాం. మళ్ళీ ఉద్యమకారులుగా మాడితే కాంగ్రెస్ చేసే పరిస్థితి ఏంది? ఒక పక్క నేను ఢిల్లీలో తెలంగాణ ఎందుకు కావాలో ఇల్లు తిరిగి కరపత్రాలు అంటే నాయకులు ఇళ్ళకి పోయి కరపత్రాలు అంటే జయశంకర్ సార్ రాసిన ఒక బుక్స్ ఉంటాయి, వై తెలంగాణ షుడ్ బి గివెన్, స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక బ్యూటిఫుల్ బుక్ రాసిండు సార్ జయశంకర్ సార్. మీకు తెలుసో తెలియదు కానీ ఎందుకు తెలంగాణ అనేది ఒక స్టిల్ సీకింగ్ జస్టిస్ అనే ఒక బుక్లెట్ మీ అందరిలో పోయి ఇష్టడు ఢిల్లీలో. ఈయనేమో అందరి ఇళ్లకు మా బండి అయిపోయింది. మనం ఇప్పుడు బట్టి విక్రమార్క గారు పాపం ఇల్లు మాతో మా వెనకనే తిరిగి ఎందుకు తెలంగాణ ఇవ్వకూడదు పంచండు. ఆయన నీకు ఉప ముఖ్యమంత్రి అబ్బాయి, ఇప్పుడు తెలంగాణ వద్దన్నవాడు ఇవ్వద్దని తిరిగినవాడట ఉప ముఖ్యమంత్రి అట మనకు. ఈయన కూడా కేసీఆర్ తిట్టిన దేవుడు అంటే ఈయన కూడా అదే పరిస్థితి. ఇక్కడ అదే నీకు తుపాకులు పెట్టి కాల్చిన మన మంత్రి పోయి మేము ఆయన అడ్డుకుందామని జగన్ ఇక్కడి నుంచి నేను బయలుదేరితే తురులను పట్టుకొని ఆయన లోపలేస్తే సెల్లా రాత్రి 9 వెళ్ళిపెట్టి ఎంజిఎం వరిగెత్తి పాపం ఆ తుపాకి కాల్పులు జరిపితే 9 మంది ట్రైబల్ విద్యార్థుల కొనికి తల నుంచి పోయిన తుపాకి కాలు నుంచి పోయింది చేయించిపోయింది. వాళ్ళు పరామర్శించాల్సిన పరిస్థితి. ఎందుకు పోయి నీకు ఆమె మంత్రి? ఎవరు మంత్రి? కొండా సురేఖ మంత్రి కాదా? అవునా కదా? అసలు నోటి నిండా తెలంగాణ అన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాప అనడానికి వీల్లేదైనా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిండు, అది సమైక్యవాద పార్టీ, మనం తప్పట్లేం. మరి నీకెందుకు ఆయన అంటున్నా? ఇంకెవరు లేరా? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో వినండి, నాకు తెలియదు కదా నువ్వు వీళ్ళందరినీ మంత్రులు పెట్టుకుంటావని. నాకెవరు కానీ నీ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు వచ్చా నేను. పాప సీతక్కు ఉన్నది, ఆమె నక్సలైటే, భావజాలం మంచిదే. ఆమె ఏ పార్టీలు ఉండే? టీడీపీలో. నువ్వుతో పాటు నాతో పాటు పోరాటాలు లేదు పోయి ఆమె నీకు మంత్రి ఏంది అంటే నేను అనేది తెలంగాణ ఉద్యమకారులు నీకు లేరా? నీ 65 మంది ఎమ్మెల్యేల్లో తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టినవాడు ఎవడు లేడా? వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి 6 గురించి అంటున్నావు కదా, ఆ 6 సంగతి దేవుడికి ఉన్న 6 సంగతి ఏందో చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకారుడేనా? మరి ఆయన కాదు, ఆయనకు తెలంగాణ సోయి లేదు, ముఖ్యమంత్రిగా తెలంగాణ తెలియదు. కానీ మనం ఆ రోజు కొట్టగలిగేవాడు ఈయన ఒక్కడే అని చెప్పి ఈయనను పట్టుకొచ్చి మనం ముఖ్యమంత్రిగా మనందరం ఆదరించినాం. ఈ ప్రవర్తన మార్చుకోవాలి కదా. నువ్వు తెలంగాణ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి కదా. మొదలుపెట్టి నువ్వు ఎవరు పెట్టుకోవాలి? ఎవరైతే ఉద్యమకారులరో నిప్పుల కణిక లాంటి వాడు పట్టుకొచ్చి పెట్టుకోవాలి. దిలీప్ కుమార్ లాంటి వాళ్ళని పెట్టుకోవాలి. నేనే ఎమ్మెల్సీ కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, నాకు అవకాశం ఇవ్వలేవు కదా. సరే పోనీ నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావా లేదా అడ్వైజర్ ఇచ్చినావా? నన్ను ఏమి ఇవ్వలేదు. నువ్వు నేను అడిగినా
ఇస్తే అంటే మీరు ఎటువంటి హామీ లేకుండానే మీరు జస్ట్ లైక్ దట్ నేను ఆ కేసీఆర్ మీద కోపంతో వచ్చినాను ఈ పార్టీలకు. నువ్వు ఆయనతో సమానంగా ఆయనకంటే ఎక్కువనే ఇంకా ఈయన తొక్కుకుంటూ వచ్చినట్టు మరి ఎంతమంది తొక్కిండు, మరి నన్ను కూడా తొక్కుతున్నావు తెలియదు రేపు. కానీ తొక్కుకుంటూ వచ్చినట్టు మన నాకు ఉద్యమకారులు కూడా తొక్కుంటూ వచ్చినని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఉద్యమకారులు కూడా తొక్కి వచ్చినట్టు ముఖ్యమంత్రిగా. నేనంటున్నా తెలంగాణ సోయితో నువ్వు పరిపాలిస్తే నేను చెప్పిన వాళ్ళు కూడా మంత్రికి ఉండడానికి వీల్లేదు. ఎవరున్నారంటే దిలీప్ కుమార్ ఉండాల్సిన అవసరం లేదు. నాకెందుకు పోయి నేను ఆల్రెడీ 2 టర్మ్స్ ఎమ్మెల్సీ ఆఫీసర్ లెవెల్లో బ్రహ్మాండమైన పదవులు యాజ్ ఎ ప్రైవేట్ సెక్రటరీ టు వేరియస్ మినిస్టర్స్ పనిచేసిన నేను. నువ్వు కూడా చేసిండో నా అనుభవం ఉంది, నీ అనుభవం సున్నా. ముఖ్యమంత్రికి నా అనుభవం ఉంది, నీ అనుభవం సున్నా అని చెప్తున్నాను నేను. అట్లాంటి నాకు నువ్వు ఇవ్వాల్సిన పదవి లేదు అక్కడ. నేను అన్నీ ఎంజాయ్ చేసిన, తెలంగాణ ఉద్యమం కూడా చేసిన. అట్లాంటి మాకు ఇప్పుడు పదవులు వద్దు. నేనేమంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నాడు. నువ్వు చెప్పు నాకు ఆ పిల్లాడు ఎందుకు కాల్చుకున్నాడు పోయి అంటే కమిషన్లు తీసుకోవడానిక? నీ మంత్రులు సేమ్ ఇదే కరప్షన్ కోసం పాల్పడి లూటీ చేయమని ఆ ప్రజాధనాన్ని అందుకోసం చచ్చిపోయారు ఆ పిల్లలు. ఒక తెలంగాణవాదిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను పదవి అడిగితే దిలీప్ కుమార్ పదవి అడిగిండు, ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది పోయిండు అనొచ్చు. నేను ఇచ్చినావా నాక? నేను అడిగినా? నువ్వైతే నన్ను కేర్ కూడా చేయలేదు కదా. దేవుడు అసలు దేవుడు నీ పదవి సంగతి నువ్వు నాకు అపాయింట్మెంటే ఇవ్వపోతుంది. అంటే ఇప్పటివరకు కలవలేదా సీఎం గారిని? నేను 6 సార్లు కలిసిన పోయి. ఎప్పుడైనా కారిడార్లో అసెంబ్లీలో అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన నమస్తే సీఎం గారు అనగానే ఆగడం, అన్న బాగుండు రావడం, పోవడం. ఆయన మమ్మల్ని విలవకపోవడం. ఒక్కసారి ఎప్పుడో కష్టపడి ఢిల్లీలో కలిస్తే ఆయన కూర్చోమని కూడా అనలే కనీసం. మరి నేను ఎంత సీనియర్ ఉద్యమకారుని, నా ఏజ్ రీత్యా నేను 69, 68, 70 ఏళ్ళ వయసు నాది. ఏజ్ కన్నా గౌరవించి కూర్చోమనాలి కదా భయ్. ఈ గౌరవం లేదు, తెలంగాణ ఉద్యమం సోయి లేదు, నేను వెనక చుట్టూ ఉన్నటువంటి మంత్రులంతా దోపిడీ. నేనంటున్నా ఇది మనం కోరుకున్న తెలంగాణ కాదు. కాబట్టి ఎక్స్పాన్షన్ పక్కకు పెట్టు, ఉన్న వాళ్ళని పీకేసే అంటున్నా. అంత ధైర్యం ఉందా రేవంత్ రెడ్డికి తీసేసి? నాకు తెలియదు, నేను నీతో చెప్పుకుంటా నా బాధ. ఆయనకు టైం ఇస్తే ఆయనకి చెబుదు. టైం చెప్పదు ఏమని చెప్పాలి భయ్. ఎన్నిసార్లు అడిగారు సీఎం అపాయింట్మెంట్? 4 months నుంచి అడుగుతున్నా ఇది చెప్దామని. తెలంగాణ సోయితో పరిపాలించండి, ఇది మేము కోరుకునే తెలంగాణ కాదు. ఇట్లే ఉంటే మరొక తెలంగాణ ఉద్యమం వస్తుంది. యూత్ అన్నది ఎక్కడున్నారు? ఉస్మానియా విద్యార్థులు, కేయూ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఎవరైతే పోరాటంలో పాల్గొన్నటువంటి మాజీ ఉంటారు కదా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఏరు అసలు అధికార పగ్గాల్లో ఎక్కడైనా కొంచెం వాటా ఇచ్చిన వాళ్ళకి. నువ్వు 44 మందినో 40 మందిని చైర్మన్లు పెట్టుకున్నావు. నువ్వు నాకు లిస్ట్ చేసి సాయంత్రం ఫోన్ చేసి చెప్పు అందులో ఉద్యమకారులు ఎంతమందో చెప్తాను. 4 ఉన్నట్టున్నారు. 36 మంది అసలు ఉద్యమం అంటే పేరే కోసం కష్టపడ్డ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. 50% ఇచ్చుకో, 50% ఇచ్చుకో నువ్వు చెప్పిన కేటగిరీలకు. కానీ అవినీతి ఆల్రెడీ చేయకూడదు కదా. అవినీతి నువ్వు తెలంగాణ ఉద్యమం కోరుకుందా? కోరుకోలే కానీ మరి ఎట్లా చేపెడతావు అంటున్నా. నువ్వు ఇచ్చుకో 50%. ఆ మిగిలిన 50% కనీసం చిత్తశుద్ధి ఉన్న నాయకులు, నిజాయితీ ఉన్న నాయకులు, ఇట్లాంటి విద్యార్థులకు అంటే యువకులకు వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళు నీకు సర్వీస్ చేస్తారు కదా. పాపం యువకులను తొందరగా పొల్యూట్ కారు కదా, వాళ్ళకి టైం పడుతుంది. నువ్వు ఆ సిస్టంలో పెడితే కొన్ని రోజులకు పాపం పొల్యూట్ అవుతారేమో. కొందరు అట్లే నికార్చుకుంటారు, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. ఎంతమంది గ్రేట్ వాళ్ళ క్యారెక్టర్ చూపించినటువంటి లీడర్స్ లేరా? నేనంటున్నా అక్కడ ట్రాక్ తప్పింది. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన అనేది మన కేసీఆర్ని మరిపిస్తుంది. అసలు ఇదంతా నాకు అనవసరమైన నువ్వు మీడియా కదా. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చెప్పేదంతా తప్పు. నాకు ఆయనకు ఏదో గట్టు పంచాయతీ ఉంది రేవంత్ రెడ్డికి, నాకు అనుకుందాం. నాకు గట్టు పంచాయతీ లేకపోతే పాత పగలు ఉన్నాయని అనుకుందాం. నువ్వు మీడియా కెమెరా పట్టుకొని పోయి పబ్లిక్లో అడుగుపోయి కాంగ్రెస్ పరిస్థితి ఏందో. అసలు వాళ్ళకంటే ఎక్కువ తిడుతున్నారు కాంగ్రెస్ని ఇప్పుడు, అవునా కదా? రేపు చెప్పినా ప్రజల్లో వ్యతిరేకత, ప్రజల్లో 10 నెలలు ఎట్లా వస్తుంది? 10 ఏళ్ళు పడితే ఆయనకు వ్యతిరేకత రావడానికి 10 నెలలకు కొలాప్స్ అవుతుంది అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. నువ్వు సరి చేసుకోకపోతే ఇట్లా కాంగ్రెస్ కానీ అందరు కదా. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సరే ఈసారి ఒక అవకాశం వస్తే దాన్ని నిరూపించుకోవాలి కదా. ఎందుకు ఇచ్చినావు అసలు తెలంగాణను? నువ్వు చెప్పాలి, నువ్వే ఇచ్చినావు తెలంగాణ. ఎందుకు ఇచ్చినావు? ఈ తెలంగాణ కాదు కదా. పాప సోనియా అది నడితే చెప్తుంది ఎందుకు ఇచ్చినా అంటే ఆ ఆత్మ బలిదానాలు చూడలేక తెలంగాణ ప్రజలు దే డిజర్వ్ పోరాడింది కాబట్టి ఆ పోరాటం ముందు తల ఒగ్గి ఇచ్చినామని చెప్తుంది. అంతేగాని మీ అందరూ లూటీ చేయడానికి సమిష్టిగా పంచుకోవడానికి కరప్షన్తో అని కాదు. కాబట్టి నేను ఏమంటానంటే ఇవన్నీ సీఎం చెప్దామని ప్రయత్నం చేసినాడు. నాకు అవకాశం రాలేదు. ఎవరు సీఎం పిఏని అడిగారా? జయపాల్ రెడ్డిని అడిగారా? డైరెక్ట్ సీఎం అడిగినా? సీఎంని అడిగినా సీఎం అడగడానికి ఆయన మనకు యాక్సెస్ ఉండడు, ఫోన్ ఎత్తాడు ఆయన. సో ఇంకొక విచిత్రం ఏంటంటే సరే పర్సనల్ అది అనకూడదు కానీ ఆయన జైలు నుంచి రాగానే ఆయన ఓటుకు నోటు కేసుల్లో మా ఇంటికి పాపం వచ్చిండు. ఒక 3 గంటలు నార కూర్చొని
ఎందుకంటే కేసీఆర్ మీద కోపం, అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్. ఈ కేసీఆర్ చరిత్ర ఏంది అంటే నేను కేసీఆర్ చరిత్ర తెలిసినోండి కాబట్టి చరిత్రకారుడు కదా నేను. కేసీఆర్ చరిత్ర పుస్తకాలు రాసిన నేను. అపరిచితుడు అనే నా పుస్తకం 1,00,000 కాపీలు పోయింది. ఫేమస్ బుక్, ఫేమస్ బుక్ అపరిచితుడు, ఫేమస్ బుక్. అయితే ఏంటి అసలు అని అంతలో అదే ఉందా, దాని వెనక ఇంకే ఉన్నాయని పాపం 3 గంటలు రాసుకున్నాడు. మా ఇంట్లో కాఫీ తాగాడు, టిఫిన్ తిన్నాడు, పోయాడు. అది సరిపోక మళ్ళీ తెల్లారొచ్చు, మళ్ళీ 3 గంటలు కూర్చున్నాడు. మళ్ళీ పుస్తకం చాలా సీరియస్ స్టడీ చేస్తాడు ఏదైనా, మళ్ళీ రాసుకున్నాడు 3 గంటలు. అదంతా పట్టుకొని పోయి ప్రెస్లో వాడుకున్నాడు నీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయిపోయింది కదా. అంటే నీకు నాకు పరిచయం అయితే కొద్దిగా ఎక్కువనే ఉంది కదా, ఇంటిమేసి పెరిగినట్టే కదా. నేనైతే నేను గౌరవించిన కదా, నువ్వేం కాదు, నువ్వు జైలు నుంచి వచ్చినావు, నేను ఎమ్మెల్సీ భయ్. మరి నేను గౌరవించి కూర్చోబెట్టుకొని రా బాబు నీకు అన్యాయం జరిగిందని చెప్పి నీకు ఇంత డాటా ఇస్తే నేను నీకు కనపడితే దిలీప్ అన్న ఎప్పుడు వచ్చినావని నన్ను లోపల పిలుచుకోవాలి. ఇది ఎక్కడ సీఎం పోయినా అర్థం కాదు. ఏమంటారు నువ్వు తెలంగాణ థ్యాంక్లెస్ ఫెలో అంటావు, అవునా కదా. పోనీ నేను మహాకూటమి నుంచి మల్కాజిగిరిని కాంటాక్ట్ చేసిన. అప్పుడు కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని కాబట్టి నాకు 37,000 ఓట్స్ వచ్చి ఓడిపోయాను. ఎప్పుడైతే ఈయన పాప ఈయన ఓడగొట్టిన కొడంగల్లో, ఆయన పరిగట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి వేరే బస్సులు వేయించి ఓటర్లను బయట నుంచి తెప్పించి ఓడగొట్టిన కొడంగల్లో. రేవంత్ రెడ్డి ఓడిపోయేటోడు కాదు. టీఆర్ఎస్ ఒక పట్టుబట్టి కేసీఆర్ తొక్కిడు. ఆ కార్యక్రమంతో ఓడిపోతే పాపం ఆయన వెంటనే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్, ఎంపీ కాంటాక్ట్ చేసి. నేను ఇన్ఛార్జ్ కాబట్టి నేను అక్కడ కాంటాక్ట్ చేసిన కాబట్టి నేను ప్రెస్ మీటింగ్ పెడితే నా పక్కకే కూర్చున్నాను, విజువల్ పంపిస్తాను. పక్కపక్కే ప్రెస్ మీట్ పెట్టి నేను అప్పీల్ చేసిన. 37,000 మంది నాకు ఓటేసిన కదా ఓటర్లకు, నా కార్యకర్తలకు అప్పీల్ ఏంటంటే ఈయనకు అన్యాయం జరిగింది, నేను గెలిపేయండి అది. అంటే పాపం నా 37లో 37 కాదు పోయి 7,000 ఇవ్వడని. నువ్వు 5,000తో గెలిచినావు కదా. మరి దిలీప్ మా రోల్ ఉందా లేదా అని ఒక్క ఓటేసి ఆయనకు నమస్కారం పెడతాం లేచి మనం ఒక్కడి ఓటర్కి. నేను ఎదురైతే అన్న బాగున్నావా అని 2 గంటలు కూడా పిలవడు. అదే దిలీప్ అని కనపడరా, ఎందుకు వచ్చిండో పిలవని. మన తెలంగాణ సంస్కృతికి పిలవాలన్నా అవుతా. ఇది మన సీఎం యొక్క క్యారెక్టర్. ఏం చేయాలి చెప్పు, ఎవరిని చెప్తావు, ఏం చెప్తావు. అంటే మారిపోయిందా సీఎం గారు? నాకు తెలియదు, నేను జరిగిన అనుభవం, నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకుంటున్నా. నాకు తెలియదు, నువ్వు అసెస్ చేయాలా ఇదేంటి పరిస్థితి అని. మరి అదే నా క్యారెక్టర్ ఏమో తెలియదు. తొక్కుతూ వస్తున్న సందర్భంలో మమ్మల్ని కూడా తొక్కిండేమో, మాకేం తెలుసు. అంటే ఇప్పుడు ఒక 2 సార్లు మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు, చాలా అనుభవజ్ఞునటువంటి నాయకుడు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా పనిచేశారు, చాలా మందికి రాజకీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్టీ మారడం అంటే ఏంటి అసలు? అరే నువ్వేం చేస్తావు? జాతీయ పార్టీకి నేను కారణాలు చెప్పిన. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఒకటి, పార్టీ మారడం అంటే సహజంగా పార్టీ నాయకులు ఎందుకు మారుతారంటే ఆ పార్టీలో ఎంపీ సీట్ కోసము, ఎమ్మెల్యే సీట్ కోసము, ఎమ్మెల్సీ సీట్ కోసము, కార్పొరేషన్ చైర్మన్ కోసము మారుతారు. దిలీప్ కుమార్ మారిన ప్రతి సందర్భంలో కూడా ఎవ్వరు ఏ పార్టీ కూడా ఆయనకి ఏ పదవి ఇవ్వలే. అవును. అంటే నేను ఒక లక్ష్యంతో పోయినా, ఒక ఫిలాసఫీ మీద పోయినా, ఒక కాన్సెప్ట్ మీద పోయినా తప్ప నాకు పర్సనల్గా లాభం జరగాలని నేను పోతే చూపెట్టి నాకు సార్ ఇగో మీరు బీజేపీ పోయినరు, మీకు ఈ పదవి ఇచ్చినని చెప్పు, ఇగో మీరు బీజేపీలో ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేసిరని చెప్పి నాకు. నేను అసలు ఎప్పుడో 2 టర్మ్స్ ఎమ్మెల్సీని చెప్పిన తర్వాత నేను ఇంతవరకు ఎక్కడ పొలిటికల్గా నాకు ఎవడు ఇచ్చినోడే లేడు అసలు, ఎక్సెప్ట్ ప్రొఫెసర్ పార్టీ టీజీఎస్లో నేనే ఆ పార్టీ ఇద్దరం కలిసి రూపకల్పన చేసినాం. కాబట్టి మా పార్టీలో నాకు వచ్చిన సీటే తప్ప అది నేను ఎక్కడ పార్టీలో చేరితే ఆ పార్టీ పిలిచి నాకు ఇచ్చింది అయితే లేదు ఇప్పుడు దాకా. నువ్వు అన్నది కరెక్ట్. నేను ఏమంటారు రాష్ట్రీయ లోక్దళ్ నడిపినా, బీజేపీకి వెళ్ళిపోయినా, తర్వాత మళ్ళా బయటకు వచ్చిన ఏది టీజీఎస్కి వచ్చిన, మళ్ళీ పోయి బీజేపీలో చేరినా, మళ్ళీ బయటకు వచ్చి ఆల్రెడీ ఎప్పుడైనా ఏ పదవి నాకు రాలేదు కదా అంటున్నా. రాజకీయ నాయకులు పదవుల కోసమో దేనికోసమో పోతారు తప్ప ఇట్లాంటి దీనికోసం పోరు కదా. నువ్వు ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ కూడా కాంగ్రెస్ వదిలేయడానికి సందర్భంలో కూడా నేను కాంగ్రెస్కి వచ్చినా నాకేం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలే, పోనీ ఎంపీ సీట్ ఇవ్వలే. ఆ టైంలో ఉంది కదా ఎలక్షన్ జరుగుతుండే, నాకేం వాళ్ళు ఇవ్వలే కదా. నేను ఊరికే సాధారణ సభ్యుడు ఉన్నా ఆ పార్టీలో. 1.5 years ఉన్నా. మీరే అంటారు మీకు అపారమైన అనుభవం ఉందంటారు, పిఎస్సీ చేసిందంటారు, ఎంఎస్సీ. అరే అంటే నువ్వు అనుభవం ఉంటే ఇంట్లో కూర్చోబెడతావా నన్ను? నా అనుభవాన్ని పార్టీకి వాడుకుంటావా వాడుకోవా? మీరు చెప్పాలనుకునేటువంటి ఏదైతే ఉందో సీఎం కాకపోతే పిసిసి చీఫ్ చెప్పండి, నేను మీనాక్షి నటరాజన్ అంత అప్పుడు లేదు, ఆ అమ్మాయి ఇంకెవరో ఉండే, అంతకుముందు ఇన్ఛార్జ్ వరకు ఉండేది పాపం.
ఆమెకు 3 సార్లు కలిసి చెప్పిన ఈ ట్రాక్ పోతుంది తప్పుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం, మేము కలిసి అంటే ఇట్లా కష్టపడి పనిచేసింది దీనికోసం కాదు, ప్లీజ్ కైండ్లీ టెల్ సీఎం దిస్ నాట్ ద వే అని చెప్పిన. ఐ విల్ స్పీక్ టు సీఎం అండ్ గెట్ బ్యాక్ టు అనేది నాకు ఫోన్ చేయలేదు. 3 సార్లు చెప్పిన. మహేష్ కుమార్ గౌడ్ గారికి కలిసి చెప్పిన, అన్న ఇది ట్రాక్ తప్పుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతిలో లేదు అని ఆయన కూడా చెప్పిన. అన్న మాడతా అన్నాడు. ఇవన్నీ 1.5 year అయింది భయ్, ఇంకో 1.5 year అయితే ఎలక్షన్ వస్తుంది, ఇంకేముంది వాళ్ళు చేసేది. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి తోటి చెప్పి ఆయన కూడా చెప్పిన. ఆయన అన్నాడు, అన్న నాకే గతి లేదు, నీ సంగతి ఇప్పుడే ఎందుకు, నాది ముందే తెలుసుకొని అన్నాడు ఆయన. అంతేనా? ఆయన పాప 1.5 year అయింది, దిక్కులేదు దివాణం లేదా, మంత్రి చేస్తే ఏ రోజు కూడా ఆయన మంత్రి అవుతున్నా అంటాడు, అది కాడు, ఆయన అయితే మేము చూస్తూనే ఉన్నాం నిలబడి, ఆయనే అవమానిస్తుండే పార్టీ. సరే నన్ను ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కంటే గొప్ప ఉన్నా నేను. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళకి ఒక పవర్ఫుల్ వింగ్, ఒక జిల్లాని శాసిస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళే గిలగిల కొట్టుకుంటుంటే అసలు ఆ పిల్ల ఎప్పుడో ఇవ్వాలి కదా దానికి. నువ్వు ఆయన రాజగోపాల్ అనేవాడికి నువ్వు ప్రామిస్ చేసినావు, నాకు తెలుసు కదా, ఆయన నాకు పర్సనల్గా తెలుసు నువ్వు అన్నట్టు, నేను ఆయనతోనే పోయినా కదా. రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిండా రాహుల్ గాంధీ? నేను అడిగినా నువ్వు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీ బ్రదర్ నడు మంత్రి అంటే, అన్నా బ్రదర్ నా మాట వాస్తవమే, కానీ నాకు ప్రామిస్ చేసింది రాహుల్ గాంధీ అన్నాడు. రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే ఇంప్లిమెంట్ కాకపోతే ఇక నువ్వు పోయి ఎవరికి చెప్పుకుంటావు, నేను పోయి సోనియా గాంధీ చెప్తున్నా. ఇక రాహుల్ గాంధీ మాట నేను ఎగ్గకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి, ఆయన పరిస్థితి అట్లుంది పాపం. ఆయన ప్రామిస్ చేసి ఇవ్వాలిగా, ఏదైనా మీ అన్న మంత్రి ఉంటే నీకెందుకు, తమ్ముడు మంత్రి ఉంటే నీకెందుకు, నువ్వు ప్రామిస్ అది చేసినావు. మరి ఆ రోజుల్లో వెంకటరెడ్డి ఏమైనా ఎమ్మెల్యే కాదా, ఆయన ఎంపీ కాదా, అది చూసుకునే కదా నువ్వు ప్రామిస్ చేసింది, ఆయన రమ్మన్నావు కదా. మరి అట్లాంటప్పుడు నేను ఎవరికి చెప్పాలి చెప్పు. ఆయన కూడా చెప్పాడు, నేను చెప్తే అన్న వెయిట్ చేయండి, నా తేలియండి తర్వాత చూద్దాం అన్నాడు. వెయిటింగ్లో పాపం 1.5 year అయ్యి మొన్న ఆయన కూడా తిట్టడం షురువు పెట్టాను నా లెక్క. ఏమన్నాడు, ఎవరిని అన్నాడు, జానారెడ్డి అన్నాడు, ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నాడు, ఆయన అడ్డం పడ్డని ఇప్పుడు ఒక ప్రచారం. ఆయన తిడుతుంటే నేను పోయి ఎవరిని తిడుదుగా. అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శుల వల్ల కొంత మిమ్మల్ని కాన్వే చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. పలానా దిలీప్ కుమార్ గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు అని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేయలేదేమో. సీఎం గారిని ఎందుకు అంత అపార్థం చేసుకుంటారు, వాళ్ళకు దృష్టి. సీఎం ఇప్పుడు ఏమన్నా ఒక మాట అన్న అద్భుతంగా మాట్లాడిండు, పదవిలోకి వచ్చిండన్న తెలంగాణ సోయితో పరిపాలించమని, అంతే. నాకు పదవి లేదని అనలే కదా. నువ్వు దారి తప్పుతున్న వాడు నీకు చెప్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నావు. నీకు నువ్వు ఉన్న ఛానల్ ఏంది, సీఎం కావాలంటే ఏ ఛానల్, నువ్వు మహేష్ కుమార్ కూడా చెప్పమన్నావు, చెప్పిన. అంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి చెప్పమన్నారు. ఆ తర్వాత హైకమాండ్కి చెప్పిన. హైకమాండ్లో అప్పుడు ఈయన ఉండే మాధవన్ ఉండే, సోనియా గాంధీ పిఎస్, ఆయన చెప్పిన. కేసీ వేణుగోపాల్ చెప్పిన. ఎవరు చెప్పాలి, ఇంకెవరైనా పెద్దోళ్ళు ఉంటే చెప్పు, రేపు పోయి చెప్తా అంటే ఎట్లా మడపోయేది లేదు. కానీ మంచి చెల్లి ఎవరు చెప్పడానికి ఇంకా అంతకంటే పెద్దోళ్ళు ఉంటే చెప్పరాదు. గుమ్మడి నర్సయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇటనే సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే దొరకలేదు. తెల్లారో 2 రోజులకు పేపర్లు వచ్చింది. మళ్ళీ చూసి సీఎం గారు రెస్పాండ్ అయ్యి పిలిపించుకొని మాట్లాడి వారి సమస్యలు వినరు. మీరు కూడా ఇవాళ పేపర్లలో కాకుండా బహిరంగంగానే ఇలాంటి ఇంటర్వ్యూలకు, మీడియా ఛానళ్ళకు డైరెక్ట్ బహిరంగంగానే మాట్లాడతారు. పిలవమని మరి పిలిస్తే పోయి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడాలి, ఇది మంచిగా ఉంది. తెలంగాణ గురించి చెప్పడానికి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనా, బయట ఉండి కూడా మాట్లాడచ్చు కదా. అన్న అయిపోయింది మళ్ళీ తిరిగి వచ్చేసే కాంగ్రెస్ పార్టీలో సేవలు మాకు అవసరం అంటే 1.5 years ఉన్నాయి కదా భయ్, నువ్వు ఏం చేసినావు నాకు, ఇప్పుడు నువ్వు కొత్తగా చేసేది ఏంది. ఆల్రెడీ చెప్పినా కదా, నేనే నీ పార్టీలకు పదవుల కోసం రాలే, నువ్వు నాకేం ఎమ్మెల్యే సీట్ ఇవ్వలే, నాకు ఎంపీ సీట్ ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలే, ఏమి ఇస్తావు ఇప్పుడు, నాకు అవసరం కూడా లేదు కదా. నీవు దారి తప్పుతున్నావు, పార్టీ అనేది నష్టపోతుంది, సరి చేసుకోమని చెప్పడానికి ప్రయత్నం చేసినావు, నాకు టైం ఇవ్వలే, నేను చాలా ఇప్పుడు ఇచ్చినా నేను ఆస్కార్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఆల్రెడీ చీఫ్ని కలిసిన పోయి ఆయన నన్ను అడిగిండు, మీకైనా పార్టీ పదవి ఇచ్చినట్టు ఏ వేరే ఖాళీగానే ఉన్నారు, ఖాళీగా ఎందుకుంటారు మీలాంటి నువ్వు అన్నట్టు, ఇంత అపారమైన అనుభవం అనేది మీకు అని ఇప్పుడు నన్ను అన్నావు కదా. అన్నప్పుడు ఆయన ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇంట్లో కూర్చోవడం ఏంటి, మీరు మా పార్టీకి సేవ చేయొచ్చు కదా, మీరు గతంలో రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు కదా కేసీఆర్ కొట్టడంలో, అయిపోయింది కదా, నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పిన. అయితే ఆయన అన్నాడు, ఎందుకు మీరు ఇదివరకు మాకు సేవ చేశారు, మా నాన్నకు మీరు అంతరంగికులు ఉంటారు, మీరు వై డోంట్ రీస్టార్ట్ ఆర్ఎల్డీ, మేము దాని ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్లో ఉన్నాం, మంచిగా నడిపినప్పుడు మీరు మళ్ళీ నడపండి ఇంట్లో కూర్చునే బదులు అన్నాడు. అది నిజమే కదా, నేను ఇంట్లో కూర్చున్నా కదా, నా సర్వీసెస్ ఎవరు వాడుకోవట్లేదు కదా, నాకు ఇంకా శక్తి ఉంది కదా, నేను ఓకే అన్న. ఇప్పుడు ఆయన ఏం పని ఇస్తలేడు, చెప్పేది ఇంటలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఈయన అంటున్నాడు నువ్వు రా, నీ శక్తి మాకు వాడంటున్నాడు, తప్పేముంది. అది రైతుల పార్టీ, యూత్కు సంబంధించిన పార్టీ. ఏమో రేపు పొద్దున వాళ్ళు కాలక్రమంలో ఏదైనా ఆల్టర్నేట్ కింద ఆర్ఎల్డీని కూడా ఇక్కడ చూసే సందర్భం వస్తుందేమో. ఇదివరకే మేము 3 సర్పంచ్లు గెలిపించినాం, ఇది కార్పొరేట్ని గెలిపించినాం మా బీఫామ్తో,
ఆ రోజుల్లో 2012 to 14లో. ఓకే. ఇప్పుడు ఇంకా ఫ్రీ అట్మాస్ఫియర్ వచ్చింది, అజిత్ కాన్సెప్ట్ సింగ్ గారు ఎమర్జ్ అయింది. అజిత్ సింగ్ గారు అజిత్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బాబు ఇంకా యంగ్స్టర్, ఆయన కూడా ఎక్స్పాన్షన్, ఆయన యూపీలో ఉన్నాడు, హర్యానాలో ఉన్నాడు, పంజాబ్లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణలో ఇదివరకు ఉన్నాడు కాబట్టి మళ్ళీ రావాలనుకుంటున్నాడు. సో ఈ కాంటెస్ట్లో ఒక బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది కాబట్టి ఇందులో పిల్లలకు కూడా అంటే ఒక్కసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది. ఇదివరకు ఇంత వాతావరణం లేదు. మేము ఒకప్పుడు 2012-14లో కాంటెస్ట్ చేసినప్పుడు 20 బీఫారాలు ఇచ్చినాం మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా. 20 మంది ఎవరు తెలుసా మీకు? ఈ పార్టీలు కొట్టుకుంటే కదా 42 ఇద్దునా, 52 ఇద్దునా, 32 ఇద్దునా అని. మేము 100% ఇచ్చినాం బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 100% ఇచ్చినాం. 20 బీఫారాలు ఇస్తే 20 వాళ్ళకే. మరి అది 2014లో ఆ కాన్సెప్ట్ మేము ప్రమోట్ చేసినప్పుడు ఇప్పుడు అది ఎమర్జ్ అయింది బాగా. చెప్పలేము, 10 మంది పిల్లలు టికెట్ల కోసం వస్తే సంతోషంగా ఇస్తాం, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, పొలిటికల్ ట్రైనింగ్ ఇస్తాం, ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాం, అండ్ వీల్ మేక్ దమ్ లీడర్స్. మాకు అవకాశం ఉంటే వాళ్ళు మాదిరికి వస్తే రావాలని ఆశిస్తున్నాను నేను. రాజకీయం నుంచి ఇంట్రెస్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో నాకున్న శక్తియుక్తులు నా కోసం కాకపోయినా సమాజం కూడా వాడడంలో తప్పులేదు కదా. ఎంత నీలాగా ఉడకలేకపోవచ్చు నేను, కానీ ఆలోచించగలుగుతా కదా. 100%. ఆ ఆలోచన వాళ్ళకి వాడతా, యువకులను శిక్షణ ఇవ్వడానికి, సమాజానికి పనికొచ్చేటువంటి ఒక అస్త్రాలుగా వాడడానికి. జ్ఞాపకుంటే తెలంగాణ రాకముందు మేము ఆర్ఎల్డి నుంచి లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అని పెట్టాం. పోలీసు ఆఫీసర్ గడగడలాడిపోయినాయి. ఎవరు రిక్రూట్ జిల్లా వారీగా మాజీ సైనిక అధికారులతో రిక్రూట్మెంట్ చేయించడం. అరే ఈ లక్ష్యం ఏంది, ఈ లక్ష్యం కోసం సైన్యం ఏంది, మాజీ సైనిక అధికారులు రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ ఏంటి, ఈ సైన్యం అధికారులు వీళ్ళకి ఏం శిక్షణ ఇస్తారు, తుపాకులతో ట్రైనింగ్ ఇస్తారా అని గడగడలాడిపోయినప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. ఆ చరిత్ర ఉంది మాకు. లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అనేది రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన 2 monthsకే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇక మేము ఆగిపోయినాం. ఆ తర్వాత పార్టీ వైండప్ చేసి బీజేపీ పోల్చిన సందర్భం వచ్చింది. కాబట్టి మాకు అనుభవం ఉంది, మాకు ఎట్లా సైన్యం తయారయ్యేలో తెలుసు, ఆ సైన్యానికి ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలో మాకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా సమాజాన్ని సంస్కరించాలో కూడా మాకు ఐడియా ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేక శక్తులను అందరినీ కూడా అక్కున చేర్చుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. అందులో ఒక అందశ్రీ కానీ గద్దర్ చనిపోయినప్పుడు కూడా గద్దర్ కుటుంబాన్ని ఆయన ఇవాళ ఆయన పేరు అవార్డులే ఇస్తున్నాడు. దాంతోపాటు అదేవిధంగా చాలా అవార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చెప్పు, సినిమా వాళ్ళకి ఆయన అవార్డుల పేరు పెట్టి ఆయన పేరు పెట్టిండు. పెడితే సంతోషం. గద్దర్ అంటే నాకు కూడా గౌరవం. కానీ ఏదో ₹1 ఇచ్చి 10 మందిని సత్కరించండు కదా, పేరు చెప్పు. పేర్లు అంటే సినిమా వాళ్ళు కదా, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కదా. కాదు ₹1 ఇచ్చి సత్కరించుకున్నాడు తెలంగాణ ఉద్యమకారులని. ఓకే. సుద్దాల అశోక్ తెలంగాణ ఉద్యమకారుడా? ఓకే. ఎవడాయన? సినీ గేయ రచయిత. మొన్నటిదాకా ఎవరి దగ్గర ఉన్నాడు? అంతా కూడా సినిమా వాళ్ళ దగ్గర, కేసీఆర్ దగ్గర పాటలు పాడండి. ఆయన నువ్వు గౌరవించుకుంటావా? విమలకి ఎందుకు వేయలేను? గద్దరికి ఇచ్చిన చాలా సంతోషం. విమలకి ఏమైంది? 75 రోజులు నాతో పాటు జైలు ఉందా? మేము ఉద్యమంలో బ్రహ్మాంధ్రి స్టాచ్యూ పలగొట్టినామని ఆమె మీద నా మీద కేసు పెట్టారు. కేశవరావు జాదవ్ మీద పెట్టారు. కేశవరావు జాదవ్ నీ లిస్టులో ఎందుకు లేడు? కొండా లక్ష్మణ్ బాపూజీ నీ లిస్టులో ఎందుకు లేడు? చెప్పు. సరే, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు పోయి, అసలు నీకు సమైక్యవాది అయినటువంటి సుద్దాల అశోక్ తేజకు నువ్వు అవార్డు ఎట్లా ఇస్తావు? అందులో అడుగుతున్నా. అంటే అవార్డు యొక్క ఏది బేసిస్ ఏంటి అంటున్నా నేను. ఇంకా చెప్పడానికి పేర్లు కొన్ని నేను చెప్తాను. సరే, ఒకటి ఇవన్నీ కూడా కోదండరామ్ ఉన్నాడు. ఆ 10 మంది కోదండరామ్కు అవార్డు కాదు కేసీఆర్ ఇచ్చాడు. సరే, కోదండరామ్కు ఆయన సఫర్ అయ్యాడు. టీజేఎస్ని కోదండరామ్ నడిపాడు. అతను సకల జిల్లా పోరాడానికి సారథ్యం వహించాడు. కేసీఆర్ అనేవాడు ఫామ్లో ఉన్న సందర్భంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకునేటువంటి వాడు కోదండరామే. అతన్ని గౌరవించడంలో తప్పులేదు. అతను ఒక్కడే కాదు కదా, సకల జిల్లా పోరాటం కదా అది. అందులో విమలక్ ఉంది, ఓ దిలీప్ కుమార్ ఉన్నాడు, ఇంకెవడో కేశవరావు జాదవ్ ఉన్నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నాడు. ఎక్కడో పెట్టుపోయి పేరు ఒక జయశంకర్ సారే కాదు కదా, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉన్నారు కదా. అంటే ఇవి ట్రాక్ తప్పిండి అంటున్నా నేను. ఆ ఇచ్చిన లిస్టులో కూడా అసలు ఇంకొక ఆయన ఎవరు అన్నాడు నాతో, అందులోనే ఉన్న అతను ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు టీఆర్ఎస్, ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ ఉన్న గోరేటి వెంకన్న. టీఆర్ఎస్ని గౌరవించి ఇంకా నువ్వేది గౌరవించేది ఇంకా అంటున్నా. ఆయన తెలంగాణ పాటలు రాసిండా? ఆయన అద్భుతమైన పాటలు రాసిండు, నేను కాదని, అద్భుతమైన పాటలు, ఆయన గొప్ప కవి, నేను కాదని. కానీ తెలంగాణ ఉద్యమంలో విమలక్కతో సమానంగా గోరేటి వెంకన్న లేడు. నేను ఆల్రెడీ సత్కారం పొందిండు, ఎమ్మెల్సీ ఉన్నాడు. 100%. ఇంకా మళ్ళీ నువ్వు ఆయన తీసుకొచ్చి ఇంకో ₹1 ఇస్తా అంటే ఇట్లా పోయి నేను అనేది ఇట్లాంటి తప్పులు చేసిండు. అక్కడ ఖచ్చితంగా విమలక్క, కేశవరావు జాదవ్ ఫ్యామిలీ, కొండా లక్ష్మణ్ ఫ్యామిలీ ఉండాలి, అది కరెక్ట్. నేను అది అక్కడ ట్రాక్ తప్పుతున్నాడు అంటున్నాను. కేసీఆర్కి వ్యతిరేకంగా గలమెత్తినటువంటి అందశ్రీ కానీ గద్దర్ కానీ
కోదండరామ్ కానీ ఆకునూరు మురళి ఇట్లా చాలా మంది నేతలు మీరు దిలీప్ కుమార్ గలం దిలీప్ కుమార్ కూడా గలవెత్తి ఎన్నేళ్ళు ఫైట్ చేసింది దిలీప్ కుమార్ వీళ్ళందరూ ఎన్నేళ్ళు ఫైట్ చేసి వీళ్ళందరినీ హక్కున చేర్చుకున్నప్పుడు 2009 నుంచి కేసీఆర్ దిగే వరకు 1,00,000 పుస్తకాలు ఇచ్చిన పోయి నేను ఏది అపరిచిత పుస్తకం అసలు ఆ రోజుల్లో చాలా అందరు నన్ను అన్నారు నేను వేసి పరిస్థితి కేసీఆర్ అని అధికారులకు వచ్చినాక నన్ను వేసేయాలి కదా అంటే ఆ లైఫ్ రిస్క్ తీసుకొని నేను కొట్టాను కదా మరి నీ లిస్టులో ఎందుకు నేను లేను అదే అడుగుతున్నా వాళ్ళందరినీ హక్కునే చేర్చుకున్న రేవంత్ రెడ్డి దిలీప్ కుమార్ని ఎందుకు దగ్గర తీసుకుంటలేడు వాస్తవాలు మాడతానే భయపడుతున్నాను అంత ఉద్యమకారులే కదా ఇప్పుడు అన్నా కదా నువ్వు మంత్రులు అవినీతి పనులు అనడానికి ఎంత ధైర్యం కావాలి నీకు నీ ఆఫీస్ బయట పోయినాక నాకున్న ప్రొటెక్షన్ ఏంటి అసలు నేను మంత్రులు ఇప్పుడున్న మంత్రులు అవినీతి పనులు అంటున్నా నేను సమైక్యవాదులు అంటున్నా మరి ఆ ధైర్యం ఉండాలి కదా అందుకని ఆ భయపడుతున్నాను అంటే కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు దిలీప్ కుమార్ని తర్వాత కేసీఆర్ మీదనే వ్యతిరేకంగా మాట్లాడాడు లేకపోతే రేవంత్ రెడ్డి కూడా రేపు దగ్గర పెట్టుకుంటే ఆయన మీద కూడా మాట్లాడతారని భయమా మరి ఆయన మధ్య దగ్గర పెట్టుకోకుండా కూడా మాట్లాడుతున్నాడు కదా ఆయన పెట్టుకోలే కదా ఆయన పెట్టుకుంటే వేరే విషయం ఆయన పెట్టుకోకపోయా నేను మాట్లాడుతూనే ఉండి దిలీప్ కుమార్ అనేవాడు ఏది వాస్తవం అది మాట్లాడతాడు అంటే నిజం చెప్తే నీకు భయమా ప్రశ్నించే గొంతుకలు నీకు నచ్చవా నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు కేసీఆర్ అనేవాడు ఓ తెలుగులకు రఘుని అరెస్ట్ చేసిండు ప్రశ్నించిన తీర్మార్ మళ్ళీ అరెస్ట్ చేసిండు నువ్వు ప్రశ్నిస్తావంటే ఇందిరా పార్క్ ఎత్తేసిండు నేనేమన్నా ప్రశ్నించే గొంతుకలు తప్ప అంటున్నా విఠల్ కూడా ప్రశ్నించిండు కదా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసిండు కదా నేనంటున్నా ఎవడు ప్రశ్నిస్తే వాడే ద్రోహి అంటే ఎట్లా అంటే చెంచాయుధం చేయాలనా నువ్వు చెప్పింది మేము వినాలనా ఉన్న వాస్తవాలు కాకపోతే మేము క్షమాపణ పెట్టుకుంటాం భయ్ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందని నువ్వు నాకు చెప్పు ప్రూవ్ చేయి నేను ఓపెన్గా క్షమాపణ చెప్తా అంటే నువ్వు నిజం మాడదని చెప్తున్నావా నాకు వాస్తవాలు మాడదని చెప్తున్నావా వాళ్ళకి మస్కా కొట్టమని చెప్తున్నావా ఏం చెప్తున్నావు నాకు నేను అడుగుతున్నా నేను అట్లెందుకు మేము చెప్తాం మీరు నిజాలే మాట్లాడాలి మీడియా పర్సన్గా చెప్పు 100% మనం మీడియా పర్సన్గా ప్రజలకు అవసరమైనది నిజమైతే నిజంగా మాట్లాడాలి అంతే స్వార్థం వేరు స్వార్థం లేనివాడేవాడు నాకు కూడా ఉంటే ఉండొచ్చు కొంత సీఎం నేను అన్నట్టు నేను కూడా ఆయన ఏదో చైర్మన్ చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఆశించుండొచ్చు వేరే ఒక నిజం మాట్లాడుకుందాం మీ మీద ఒక ఆరోపణ ఉంది దిలీప్ కుమార్ గారు ఏ పార్టీకి పోయినా ఆ పార్టీ నుంచి డబ్బులు అడుగుతాడు అనేటువంటి ఒక ఆరోపణ ఇస్తే చెప్పమని పోయి నేను నీ ఓపెన్ అపాలజీ చెప్తా పబ్లిక్కి అరే నాకు నేను రేవంత్ రెడ్డి 10 కోట్లు అడిగినా నాకు ఇవ్వలేదు అందువల్ల నేను తిడుతున్నా అని చెప్తా ఎవడు వాడు అడిగినోడు ఎవడు నేను అడిగితే ఎవడిని అడిగినా వాడు ఎవడు నాకు ఇస్తా అన్నాడు ఎందుకు ఇవ్వలే నాకు ఏ పార్టీ ఇచ్చింది చెప్పు ఆరోపణ ఉంది మీ మీద చెప్పు లేకపోతే నా ఆస్తులు కానీ ఒక మిత్రమా నా ఆస్తులు కానీ నా కంపెనీలు కానీ ఇవి దేవతా వస్త్రాలు కాదు కదా నీకు దేవతా వస్త్రాలు అంటే తెలుసా చెప్పండి మీరు చెప్పండి మీడియాలో నోటి తెలవాలి నీకు దేవతా వస్త్రాలు అంటే ఎవడో రాదట మంచిగా నేతగాడిని పిలిపించాడు అద్భుతమైన నేతగాడు సార్ చాలా అద్భుతమైన వస్త్రాలు నేస్తాడంటే వాడు 6 నెలలు వాడు ఇంట్లో కూర్చోబెట్టి రోజు తినిపించి బ్రహ్మాండమైన వస్త్రాలు అంటే వాడు రోజు నేస్తున్నా అన్నట అయితే ఎవడన్నా చూసి బాగుంది చూసి రాపు అంటే వస్త్రాలు ఏవిరంటే ఇవే బాగున్నాయంటే వాడికి అరే బాలు కనబడతలేవంటే రాదేమనుకుంటున్నా బాగున్నాయి ప్రతి ఒక్కటి రాదు పోయి చెప్పాడు బాగున్నాయి బాగున్నాయి వస్త్రాలు లేవు అక్కడ ఆఖరికి ఈ వస్త్రాలు రాజుకి ఇస్తే రాజు కట్టుకున్నాడట కట్టుకొని బయటకు రావడం మొదలు పెట్టాడు నగ్నంగా అయితే ఎట్లున్నాయని అడిగితే చాలా బాగున్నాయట బాగాలేవంటే రాదు వాడిని ఉరి తీసులేవని అవి దేవతా వస్త్రాలు సో నా కంపెనీలు కానీ నా ఆస్తులు కానీ ఈ దేవతా వస్త్రాల కనపడతాయి కదా నీకైతే దిలీప్ కుమార్ ఉన్న కంపెనీలు ఏంటి అందులో ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత దిలీప్ కుమార్ ఉన్న ఆస్తులు ఏంటి వాటి యొక్క వాల్యూ ఎంత చెప్పుపై రేపు నా ఎలక్షన్ అఫిడవిట్లు ఉంటాయి కదా 100% ఉంటాయి అది చూసి చెప్తాం అది మొత్తం ఎమ్మెల్యేలు అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫస్ట్ అఫిడవిట్ ఏమి ఇచ్చిండు కేసీఆర్ ఏమి ఇచ్చిండు కేటీఆర్ ఏమి ఇచ్చిండు ఆ స్టార్టింగ్ ఎంత చివరి అఫిడవిట్లో వాళ్ళ ప్రాపర్టీస్ యొక్క వాల్యూ ఎంత అనేది నువ్వు తీసి చెప్పు నాకు రేపు ఎట్లా వచ్చినా అడుగుతున్నా నేను 2014, 18, 23 అన్నిటికి కూడా డిఫరెన్స్ చూడమంటారు చూడాలి కదా అప్పుడు చెప్పు అప్పుడు నేను ఒప్పుకుంటారే నువ్వు చెప్పింది కరెక్టే దిలీప్ కుమార్కి పలానాడు 10 కోట్లు ఇచ్చిండు 5 ఇచ్చిండు 20 ఇచ్చిండు రేవంత్ రెడ్డి 25 అడిగితే ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చినా అని చెప్తాను నీకు అరే నాకెవడు ఇచ్చినాడు నా దేవతా వస్త్రాలు కావు మళ్ళీ చెప్తున్నా నీకు దేవతా వస్త్రాలు కావు నా ప్రాపర్టీస్ ఓపెన్ టు ఆల్ కదా